హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈ రోజునేనండి టెర్రస్ మీదకి వాటరింగ్ చేసి తర్వాత ఆకుకూరలు కానీ ఇంకేమైనా తీసుకెళ్దామని వచ్చాను. అయితే తోటకూర ఉందండి, ఫ్రెష్గాను తోటకూర పాలకూర చక్కగా తయారయ్యి ఉన్నాయి. అవి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుందండి. ఈవినింగ్ హార్వెస్ట్ చేసేస్తే రేపు మార్నింగ్కి మనకి ఆకుకూర రెడీగా ఉంటుంది అనేసి ఇప్పుడు తోటకూర హార్వెస్ట్ చేస్తాను. ఇదిగో ఒక డిష్ తెచ్చాను, చిన్న పళ్ళెం తెచ్చాను. దానిలోకి ఉసిరి చెట్టు చుట్టూతా చక్కగా బాగా వచ్చిందండి. విత్తనాలు చల్లేసాను, అవి తోటకూర బాగా వచ్చింది. అక్కడే కాదు, ప్రతి తొట్టులో కూడా బాగానే వచ్చింది తోటకూర. అదంతా హార్వెస్ట్ చేసి తీసుకెళ్దామని కట్ చేస్తున్నాను అనమాట. ఉసిరి చెట్టు మొదల్లో ఉన్న తోటకూర ముందు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆకుకూరలు తినడం చాలా మంచిది కదా. అందులోనూ మనం టెర్రస్ మీద పండించుకున్న ఆకుకూరలు అయితే ఇంకా అదృష్టం. ఎందుకంటే అవి చక్కగా మనకి ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి, ఎలాంటి మందులు వెయ్యం కాబట్టి చాలా అవి రుచిగా ఉంటాయి, త్వరగా ఉడికిపోతాయి కూడా అన్నమాట. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, ఇంట్లో లేకపోతే పెరట్లో ఆకుకూరలు పెంచుకునేవాళ్ళు కానీ బాగా తెలుసుకుంటారు. ఎందుకంటే అవి ఎంత రుచిగా ఉంటాయో, వాటిని చక్కగా ఎంత త్వరగా ఉడికించుకోవచ్చు అనేది తెలుస్తుంది అన్నమాట. టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళకి కానీ, లేకపోతే కనీసం మన బాల్కనీలో చిన్న తొట్టుల్లో 4 తోటకూర విత్తనాలు, 4 గోంగూర విత్తనాలు వేసుకున్నా సరే మనకి వారానికి ఒకసారి వండుకోవడానికి వీలుగా వచ్చేస్తాయి. ఇప్పుడు పాలకూర కూడా వచ్చిందండి, చాలా వచ్చింది. ఆ పాలకూర కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. అదిగో చాలా వచ్చింది కదా. అంటే పాలకూర తోటకూర 2 వచ్చాయి. పాలకూర పప్పులో వేసుకున్న, తోటకూర కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు తీసుకెళ్తున్నాను అనమాట. కంపల్సరీ ఏదో ఒకటి. ఇంకా తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయండి. తర్వాత 1-2 అదే 2 మొక్కలే ఉన్నాయి కదా. బెండకాయలు కూడా 1-2 కాస్తూనే ఉన్నాయి డైలీ. డైలీ హార్వెస్ట్ చేసి పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. కనీసం కొన్ని రోజులకైనా 1/4 కిలో అవుతాయి కదా. అయితే బెండకాయల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు కొయ్యాలండి, లేకపోతే ముదిరిపోతాయి. ఇప్పుడు దొండకాయలు అయితే కనీసం మనం ఒక 2 days ఆగి ఒకేసారి కోసుకోవచ్చు. కానీ ఈ బెండకాయలు మాత్రం ఎప్పటిది ఏ రోజు కాసిన బెండకాయ ఆ రోజు మాత్రం హార్వెస్ట్ చేయాల్సిందే. తర్వాత ఇక్కడ మొన్న చిక్కుళ్ళు పెట్టాను కదండి, పాదులు పెట్టాను కొన్ని. ఆ పాదులు పైకి వచ్చాయన్నమాట. అవి చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, చూపిస్తాను. అయితే తర్వాత ఇంకా బెల్ పెప్పర్ కూడా 2 మొక్కలు పెట్టానండి. అదే ఏమంటాం మనం, బెల్ పెప్పరే అంటాం కదా. రెడ్, ఎల్లో 2 కలర్స్ పెట్టాను. అయితే ఆ 2 కలర్స్ మరి ఏమొస్తాయో కానీ 2 మొక్కలు అయితే వచ్చాయి, పూత కూడా వచ్చింది. ఇప్పుడు ఒకదానికైతే చిన్న కాయ ఉంది, అవి ఏ కలర్ వస్తాయో చూద్దాం. డిసెంబర్లో అక్కడక్కడ పోస్తున్నాయండి. ఇదిగోనండి, రేపు మార్నింగ్కి నాకు తోటకూర పాలకూర 2 హార్వెస్ట్ చేశాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మొన్న చూడండి ఇంగు మజ్జిగ ఇచ్చాను కదా, గుత్తులు చూడండి, పూల గుత్తులు ఎలా వచ్చేస్తున్నాయో. ఇప్పుడే మా పిల్లలు చూపించారు, నేను గమనించలేదు. ఇది కమలా చెట్టు అండి. ఇది అదే మీకు చెప్పాను కదా, 1-2 కాయలు కాసిన తర్వాత చిన్న ప్లాస్టిక్ అదే ఏంటి బ్లాక్ కవర్లో ఉందని చెప్పేసి నేను రీపాట్ చేశానండి. రీపాట్ చేసి 2 years అవుతుంది. ఇప్పుడు వరకు ఏంటిది ఎందుకు కాయట్లేదు అనుకున్నాను. చూడండి, స్మెల్ అయితే అద్భుతంగా ఉందండి. ఈ కమలా
చెట్టు పువ్వులు చాలా బాగుంది. ఏంటి ఎంత మంచి స్మెల్ వస్తుంది అనుకున్నాను. చూసారా, ఇటు పక్క కూడా ఉన్నాయి, చూపిస్తాను. చాలా ఫ్లవర్స్ వచ్చాయి. మరి ఎన్ని కాయలు వస్తాయో ఈ సంవత్సరం, ఎందుకంటే ఇది వరకు 2 కాయలు వచ్చాయి. చూసారా, కొంచెం ఎక్కువ కాయలు కాయాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఈ చెట్టుని.